నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే తరుణ్ రావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. సో ఆస్టియోఆర్థరైటిస్ సిమ్టమ్స్ అంటే మీకు ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏముంటుంది. యూజువలీ ఆస్టియోఆర్థరైటిస్ అని మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరు కూడా ఫస్ట్ మేజర్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇస్ నీ పెయిన్, మోకాళ్ళ నొప్పులు అండ్ మోకాళ్ళ వాపులు అండ్ మోకాళ్ళ మూమెంట్ చేసేటప్పుడు మూమెంట్ చేయలేకపోవడం అండ్ నడుస్తుంటే కుంటడం, లింప్ అంటారు. సో ఇవి మేజర్ లక్షణాలు. ఇవన్నీ కూడా జాయింట్ ఇన్ఫ్లమేషన్ యొక్క లక్షణాలు. సో మోకాళ్ళు అరగడం వల్ల మీకు మోకాళ్ళు మూమెంట్ చేస్తూ ఉంటే, ఈ మూమెంట్ చేస్తుంటే టర్మినల్ పెయిన్ అంటారు. ఇట్ క్యాన్ బి ఐదర్ మీడియల్ జాయింట్ లైన్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ లాటరల్ జాయింట్ లైన్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్. సో కాలు ఒకవైపు వంకరగా అవడం, దాన్ని జనువారం అంటారు. ఒకవైపుకి కాలు వంగడం, లోపల వైపుకి. లోపల జాయింట్ లైన్ నేను చెప్పాను కదా మీకు, ఆస్టియోఆర్థరైటిస్లో మేజర్గా మోస్ట్ కామన్లీ లోపల వైపుకి ఎక్కువగా అరుగుదల ఉంటుంది. సో లోపల వైపుకి అరుగుదల ఎక్కువగా ఉండడం వల్ల కాలు లోపల వైపుకి ఇలా వంగుతుంది. ఐదర్ ఫీమర్ అయినా టిబియా అయినా అరగడం వల్ల కాలు లోపలికి ఇలా వంగుతుంది. సో కాళ్ళు వంకర అవ్వడం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఇంకా బోన్ లోపలికి బోన్ వెళ్ళిపోయి కంప్లీట్గా వంకర అయ్యి మీరు డక్లింగ్ గైట్ అంటారు, ఆ డక్లింగ్ గైట్లో నడవడము. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సో దానివల్ల పెయిన్ రావడం, టెర్మినల్ మూమెంట్లో పెయిన్ రావడం, పటల్లా ఇంకా ఫీమర్ మూమెంట్ అప్పుడు, నీ జాయింట్ మూమెంట్ అప్పుడు, ఈ మూమెంట్ అప్పుడు పటల్లా ఫీమర్ మీద స్లైడ్ అవ్వాలి. సో పటలా ట్రాకింగ్ అంటారు. ఆ మూమెంట్ చేసేటప్పుడు పెయిన్ రావడం, ఎందుకంటే కార్టిలేజ్ అరిగిపోయింది కాబట్టి డైరెక్ట్ బోన్ అండ్ బోన్ రబ్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల పెయిన్ రావడం అండ్ జాయింట్ స్వెల్లింగ్. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి జాయింట్ స్వెల్లింగ్ వస్తుంది, సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇవన్నీ జాయింట్ క్యారెక్టరిస్టిక్స్ ఆస్టియోఆర్థరైటిస్లో. దానివల్ల మీరు కుంటడము, నొప్పి వల్ల ఏ కాలు మీద అయితే తక్కువ అరుగుదల ఉందో ఆ కాలు మీద ఎక్కువ వెయిట్ వేయడము, ఇంకో కాలు మీద తక్కువ వెయిట్ వేయడం, దానివల్ల కుంటడం అవుతుంది. సో ఇవన్నీ ఆస్టియోఆర్థరైటిస్ సిమ్టమ్స్.